వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నటువంటి మెయిన్ న్యూస్ జిఎస్టీ సంస్కరణలు. సో మీ అందరికీ తెలుసు, గతంలో 4 ప్రధాన ట్యాక్స్ స్లాబ్స్ నుంచి ప్రస్తుతం 2 స్లాబ్స్లోకి దాదాపు అన్ని వస్తువుల ట్యాక్స్ను కూడా గవర్నమెంట్ మార్చడం జరిగింది. సో ఓవరాల్గా ఈ యొక్క జిఎస్టీ సంస్కరణల లాభం ప్రజలక, కంపెనీలక, ప్రభుత్వానిక అని చాలామందిలో ఒక డౌట్ అయితే ఉంది. దాని మీద మనం ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ని అయితే మనం చూడబోతున్నాం. సో బ్యానర్ హెడ్డింగ్ చూస్తే జిఎస్టీ సంస్కరణ లాభం కంపెనీలక, ప్రజలక. మీరు కింద ఒక ఇమేజ్ చూడొచ్చు. 6 నెలల వ్యవధిలో 68 రూపాయల ధర పెరిగిన 300 ml పారాచూట్ కోకోనట్ ఆయిల్ రేటు. సో ఇది ఒకసారి మనం ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే తర్వాత రన్నింగ్ మ్యాటర్లో దీని గురించి కూడా మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఈ యొక్క పన్ను తగ్గింపు ఎవరికి లాభం అనేది మనం పూర్తి వివరాలు చూద్దాం. కీలక రంగాల విషయంలో అనుమానాలు, రేట్లను తగ్గించబోమంటూ ఇప్పటికే పలు సిమెంటు కంపెనీల ప్రకటనలు, హెల్త్ పాలసీలు, వెహికల్స్ పైన ఇదే తీరు. జిఎస్టీ స్లాబ్ల తగ్గింపుపై పలు కంపెనీలకు ఇప్పటికే లీక్. గడిచిన కొన్ని నెలల్లో కొన్ని నిత్యావసర వస్తువుల రేట్లు అనూహ్య పెంపు, వినియోగదారులకు లాభం రాక, ప్రభుత్వ ఖజానాకు చేరక అంతా కంపెనీలకే. మినహాయింపు ప్రయోజనాలు ప్రజలకు దక్కేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి రాష్ట్రాల విజ్ఞప్తి. సో ఈ యొక్క ఎంటైర్ ఆర్టికల్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ రిపీట్ కాబోతున్నాయి. సో అందులో మరీ ముఖ్యమైన పాయింట్, గడిచిన కొన్ని నెలల్లో నిత్యావసర వస్తువుల రేట్లలో అనూహ్య పెంపు ఉందని, అదేవిధంగా హెల్త్ పాలసీలు, వెహికల్స్ పాలసీలపైన కూడా కంపెనీలు రేట్స్ తగ్గించబోమని కూడా చెబుతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ ప్రయోజనం ఎవరికి అని ఇక్కడ తెలుస్తుంది. సో జిఎస్టీ సంస్కరణల వల్ల ప్రభుత్వానికి పన్ను ఆదాయం తగ్గనుండగా ఆ ప్రయోజనం నేరుగా ప్రజలకు దక్కుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రాలు ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తెచ్చినప్పటికీ పలు కంపెనీలు చేస్తున్న ప్రకటనలు ఇందుకు ఊతనమిస్తున్నాయి. సిమెంటుపై జిఎస్టీని ప్రభుత్వం 28% నుంచి 18% తగ్గించింది. ఒక్కొక్క సిమెంటు బస్తాపై 10% రేట్లు తగ్గితే ఆ మేరకు వినియోగదారునికి కలిసి వస్తుంది. దీనివల్ల నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చినట్లు అవుతుంది. కానీ ఇట్టి పరిస్థితుల్లో సిమెంటు రేట్లు తగ్గించేది లేదని ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఇప్పటికే తెలియజేస్తున్నాయి. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా ప్రజలకి లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ కంపెనీలు అందుకు సంసిద్ధంగా ఉన్నాయా లేదా అనేదే ఇప్పుడు ప్రధాన సమస్య. అందులో భాగంగానే ఒక ఇండస్ట్రీ చూసుకుంటే ముందుగానే వాళ్ళ ప్రోడక్ట్స్ రేట్స్ని వాళ్ళు అనూహ్యంగా పెంచివేయడం జరిగింది. మరికొన్ని ఇండస్ట్రీలు ఎట్టి పరిస్థితుల్లో తాము తగ్గించము అని చెప్పేసి చెప్తున్నారు. అందులో సిమెంట్ ఇండస్ట్రీ క్లియర్గా తగ్గించమని చెప్పేసి ఆల్రెడీ యాజమాన్యాలు ఇప్పటికే అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. మరో ముఖ్యం విషయం ఏంటంటే, ఈ జిఎస్టీ స్లాబ్ రేట్స్ ఎప్పుడైతే తగ్గించడం జరిగిందో అందులో ప్రధానంగా వెలుగులోకి వచ్చిన వార్త హెల్త్ పాలసీలు. మీ అందరికీ తెలుసు, గడిచిన కొన్ని సంవత్సరాల నుండి ప్రతి ఒక్క రాష్ట్రంలో, జిల్లాలలో, గ్రామాల్లో హెల్త్ పాలసీలు, టర్మ్ పాలసీలు తీసుకోవడం విపరీతంగా పెరిగింది. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. అందులో భాగంగానే కేంద్రం ఇన్ని రోజులు పాలసీల మీద ఉన్న 18% జిఎస్టీని ప్రస్తుతం 0 స్లాబ్లోకి తీసుకొని వచ్చింది. సో ఇప్పుడు చాలామంది ప్రజలు వారి యొక్క ఇన్సూరెన్స్ ప్రీమియం మీద జిఎస్టీ పూర్తిగా తొలగిపోతుంది, దాదాపుగా ఒక 10,000 ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసే వారికి దాదాపు 1800 దాకా లాభం వస్తుందని అందరూ ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. మరి అలాంటి ఇన్సూరెన్స్ రంగం మరి ప్రజలకి ఎటువంటి వార్తని చెప్పబోతుంది, మరి పూర్తిగా
ట్యాక్స్ లేకుండా ప్రీమియం తీసుకుంటారా, మరి ఇండైరెక్ట్గా మళ్ళీ యథావిధిగా ప్రజలకి ప్రీమియమ్స్ పెంచేసి ట్యాక్స్ రేట్స్ అంత స్లాబ్లోకి తీసుకొస్తారా అనేది మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం. సో హెల్త్ పాలసీలు వాహనాల రేట్ల విషయంలోనూ ఇదే వ్యూహాన్ని అనుసరించాలని ఆయా కంపెనీలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కంపెనీల ఒత్తిళ్లకు కేంద్రం తలొగ్గితే వినియోగదారునికి ఫలితం ఉండదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు రావాల్సిన సొమ్ము కూడా కంపెనీలకే చేరుతుంది. గతంలో జిఎస్టీ రేట్లు తగ్గించినప్పుడు కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. దీనికి తోడు స్లాబ్ల మార్పుపై అనేక కంపెనీలకు ముందు సమాచారం లీక్ కావడంతో తమ ఉత్పత్తి రేట్లను గడిచిన 6 నెలల్లో పెంచుకున్నాయి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ డేటా ఏంటంటే 6 నెలల ముందుగానే ఆయా కంపెనీలకి సమాచారం ముందస్తుగా తెలిసిందని, దాని యొక్క నిర్ణయంతో ఆల్రెడీ గడిచిన 6 నెలల ముందే వాళ్ళందరూ కూడా వారి యొక్క ప్రోడక్ట్స్ రేట్లని అనూహ్యంగా పెంచేశారని వీళ్ళు చెప్తున్నారు. అందువల్ల ఇప్పుడు జిఎస్టీ తగ్గిన ఆ మేరకు తమ వస్తువుల ధరల్లో మార్పులు లేకుండా చూసుకుంటున్నారని వివరిస్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 6 నెలల క్రితం 100 రూపాయలున్న వస్తువు ఎప్పుడైతే ఈ జిఎస్టీ స్లాబ్స్ మారుతాయని వాళ్ళకి ముందస్తు సమాచారం తెలిసినప్పుడు ఆటోమేటిక్గా ఆ 100 రూపాయలది కాస్త తీసుకొచ్చి 120 రూపాయలు చేసేసి ఇప్పుడు అదేవిధంగా 18% స్లాబ్ తీసేస్తే దాన్ని మళ్ళీ యథావిధిగా 104 రూపాయలకు తీసుకొస్తే ఓవరాల్గా గతంలో 100 రూపాయల అమ్మే వస్తువు 120 రూపాయలకు తీసుకొచ్చి ట్యాక్స్ తీసేస్తే మళ్ళీ 104 రూపాయలకి రావడంతో ఓవరాల్గా కంపెనీకి 4 రూపాయల లాభం అయితే వస్తుంది. ప్రజలకి అదనంగా 4 రూపాయలు పే చేయడం వస్తుంది. కంపెనీకి రావాల్సినటువంటి ఆదాయం పెరిగింది. ప్రజలకు రావాల్సిన బెనిఫిట్ 4 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది. ఓవరాల్గా ప్రభుత్వానికి పన్ను ఆదాయం అయితే తగ్గింది. సో ఈ కాన్సెప్టు ఇంప్లిమెంటేషన్ చేశారని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. గతంలో జిఎస్టీ తగ్గినప్పటికీ వినియోగదారులకు పెద్దగా లాభం చేకూర్చలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుందని ఆందోళనలు చేస్తున్నారు. పండుగల సీజన్ కావడంతో నిత్యావసరాల వస్తువులు, ఇతర వస్తువులు ధరలు ఇప్పటికే పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జిఎస్టీ రేట్లను తగ్గించినా ఆ లాభం వినియోగదారులకు చేరకపోతే జిఎస్టీ సంస్కరణతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదనే కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. సో వన్ వర్డ్లో చెప్పుకోవాలంటే ఆల్రెడీ వాళ్ళు జిఎస్టీ ఒక రేట్లని అడ్జస్ట్మెంట్ తెలుసుకొని దానికి అనుగుణంగా వాళ్ళ ప్రోడక్ట్స్ రేట్స్ని ముందుగానే పెంచి వేశారని చెప్పి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. గతంలో కూడా ఇలానే జిఎస్టీ స్లాబ్స్ని చేంజ్ చేసినప్పుడు కూడా ప్రజలకి పెద్దగా లబ్ధి చేకూరలేదని కూడా వీళ్ళు చెప్తున్నారు. సిమెంట్ ధరలు యథాతథం. జిఎస్టీ తగ్గించినప్పటికీ సిమెంట్ ధరలు తగ్గించబోమంటున్న ప్రధాన సిమెంటు ఫ్యాక్టరీల యాజమాన్యాలు ప్రకటించాయి. ఉత్పత్తి వ్యయం, రవాణా, ఇతరత్ర కారణాల వల్ల సిమెంట్ ధరలు తగ్గించే అవకాశం లేదని యజమానులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం జిఎస్టీ తగ్గించడంతో తమకు కలిసి వస్తుందని కొత్తగా ఇండ్ల నిర్మాణం చేపడుతున్న వారు ఆశించారు. కానీ ఇప్పుడు సిమెంట్ కంపెనీల ప్రకటనతో ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా హెల్త్ పాలసీల ధరలు తగ్గించే విషయంలో కూడా కంపెనీలు ఇలాంటి ఆలోచన చేస్తున్నాయని వార్తలు వస్తుండడంతో ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని వినియోగదారులకి లబ్ధి చేకూర్చేలా చూడాలని వారు కోరుకుంటున్నారు. సో వీళ్ళు ఇక్కడ మనకి క్లియర్గా ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. జిఎస్టీ స్లాబ్స్ తగ్గించడం వల్ల, పన్ను తగ్గించడం వల్ల ప్రజలకి ఎంత లాభం వస్తుందన్నది. గతంలో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వార్షిక ప్రీమియం 23,600 అనుకుంటే అందులో జిఎస్టీ 18% అంటే దాదాపు 3,600 కలిసి ఉండేది. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జిఎస్టీ సంస్కరణల నిర్ణయంలో భాగంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీద జిఎస్టీ పూర్తిగా తొలగించి 0 చేశారు. సో ఇప్పుడు వినియోగదారుడు 23,600కి కేవలం 20,000 చెల్లిస్తే సరిపోతుంది. దాదాపు 3,600 రూపాయలు అతనికి ఆదా అవుతుంది. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలలో జిఎస్టీ పూర్తిగా ఎత్తివేసిన
ఇన్సూరెన్స్ కంపెనీలు వైద్య ఖర్చులు పెరిగాయనో, క్లైమ్స్ రేషియో పెరుగుతుందనో సాకులు చెప్పి పాత ప్రీమియాన్ని కొనసాగిస్తే ప్రజలకు మేలు జరగకపోగా ప్రభుత్వాలకి పన్ను ఆదాయం తగ్గే ప్రమాదం ఉంది. సో వీళ్ళు క్లియర్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, గతంలో 23,600లో దాదాపు 3,600 జిఎస్టీ కడితే ఇప్పుడు జిఎస్టీ 0 అయితే 3,600 లాభపడుతున్నారు అని అనుకుంటున్నారు. కానీ కంపెనీలు వివిధ కారణాలు చెప్పి ప్రీమియం ధరలు పెంచితే మరి ప్రజలకి ఏ విధంగా లాభం వస్తుంది, దాన్ని ప్రభుత్వం ముందుండి చర్య తీసుకోవాలని కూడా వీళ్ళు అడుగుతున్నారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఒక సైడు ట్యాక్స్ తగ్గించి మరొక సైడు వివిధ కారణాలతో ప్రీమియం పెంచితే అల్టిమేట్గా ప్రజలకి లాభం అయితే ఉండదని చాలా క్లియర్గా చెప్పచ్చు. అదేవిధంగా సిమెంట్ కంపెనీ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. సిమెంట్ బస్తా ధర 350 అనుకుందాం. పాత జిఎస్టీ 28% పరంగా చూసుకుంటే 98 రూపాయలు ఇందులో ట్యాక్స్ కలిసి ఉంటుంది. ఇప్పుడు జిఎస్టీని 18% పరిమితం చేసినందున 63 రూపాయలు తగ్గి 287 రూపాయలకే బస్తా సిమెంట్ రావాలి. కానీ జిఎస్టీ తగ్గుదల అమల్లోకి వచ్చేలోపే చాలా కంపెనీలు ముడి సరుకు ధరలు, రవాణా ఇంధన వ్యయాలు పెరిగాయని సాకులు చెప్పి సిమెంటు బస్తాని ప్రాథమికంగా ధరని 350 నుంచి 380 పెంచి ప్లాన్ చేస్తున్నాయి. దీనివల్ల వినియోగదారులకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్. మనం గతంలో కూడా మాట్లాడుకున్నది ఇదే. సో ఎప్పుడైతే వాళ్ళకి ముందుగా డేటా తెలిసినప్పుడు దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు అనూహ్యంగా వారి యొక్క పాత ధరలకి విపరీతమైన వివిధ కారణాలని జోడించి ధరను పెంచేస్తున్నారు. సో ఇప్పుడు అల్టిమేట్గా ట్యాక్స్ పెరిగినా కానీ వాళ్ళకు వచ్చే లాభం తగ్గకుండా కస్టమర్లకి ఎటువంటి లాభం చేకూర్చే విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అంటే ఓవరాల్గా గతంలో 350 రూపాయలు ఉన్న బస్తాని వివిధ కారణాలు పెట్టి 380 రూపాయలు పెట్టేసి తర్వాత ట్యాక్స్ తగ్గించేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు తప్ప ప్రజలకి నిజంగా లాభం వచ్చేటట్టయితే వీళ్ళు ఇక్కడ ప్లాన్ చేస్తలేరని కూడా చెప్తున్నారు. అదేవిధంగా వంట నూనెలు ఇప్పటిదాకా 12% జిఎస్టీ పరిధిలో ఉన్నాయి. దీన్ని ప్రస్తుతం 5% తగ్గించారు. కానీ కొన్ని రోజుల ముందే ఆయిల్ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ల ధరలు పెరిగాయని సాకులు చెప్పి లీటర్ నూనెకి 150 నుంచి 120 రూపాయలకి పెంచాయి. గతంలో టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్ వంటి వస్తువులు జిఎస్టీ తగ్గించినప్పుడు ఇదే పరిస్థితి తలెత్తింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. జిఎస్టీ తగ్గడానికి కొన్ని రోజుల ముందే కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను స్వల్పంగా పెంచాయి. తర్వాత జిఎస్టీ తగ్గినప్పుడు పెరిగిన లాభాన్ని నుంచి ధరను స్వల్పంగా తగ్గించి మిగిలిన లాభాన్ని తమ వద్దే ఉంచుకుంటున్నాయి. ఉదాహరణకు ఒక టీవీ ధర 30,000 అనుకుంటే జిఎస్టీ తగ్గడానికి ముందు ఆ కంపెనీ ధరని 31,500 పెంచి జిఎస్టీ తగ్గడంతో 31,500 నుంచి 500 తగ్గించి 31,000 అమ్మింది. జిఎస్టీ తగ్గింపుతో వినియోగదారులకు లాభం చేయపోగా 1,000 రూపాయలు ఎక్కువ చెల్లించారు. చాలా ఇంపార్టెంట్. సో జిఎస్టీ ధరలు, ట్యాక్స్ రేట్లు, స్లాబులు మారుతాయని చెప్పి కంపెనీలకి డేటా ముందే తెలుసుకొని లేదా లీక్ అయ్యి ఏదో కారణాలు సో వాళ్ళు ముందే పసిగట్టి వారి యొక్క ఒరిజినల్ ధరకి అంటే కూడా వివిధ కారణాలతో 1,000-2,000 పెంచి తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన స్లాబ్లలోకి తగ్గించామని చెప్పేస్తున్నారు. బట్ అల్టిమేట్గా ప్రజలకు ఇంకొక 100 రూపాయల నుంచి 1,000 రూపాయలు ఎక్కువ చెల్లించడం తప్ప ఇటువంటి జిఎస్టీ తగ్గింపులతోటి గతంలో ప్రజలకి ఎటువంటి లాభం రాలేదని, పోగా కంపెనీలకే అదనపు లాభం చేకూరిందని కూడా వీళ్ళు ఇక్కడ అంటున్నారు. సో ఏదేమైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజలకి లాభం చేయాలనే ఉద్దేశంతో తీసుకొని ఉంటారు. సో దాని ఇంప్లిమెంటేషన్లో ప్రాపర్ చేస్తే అటు కంపెనీలకి అటు ప్రజలకు కూడా లాభం వస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. ఓవరాల్గా మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. జిఎస్టీ రేట్లు తగ్గాయి, స్లాబ్స్లు 2 అయ్యాయి అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో అందులో ఉన్నటువంటి నిజాలు నిర్ధారణ ఇదే అని మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా వాళ్ళు తీసుకొచ్చిన చట్టానికి ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తేనే దీని యొక్క ప్రతిఫలాలు అనేది ప్రజలకు చేరే అవకాశం ఉంటుందని కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఇది